ఎస్సీ వర్గీకరణ గురించి చూసుకున్నట్లయితే దాన్ని ఏ విధంగా చేయాలా అనేది మీ డిమాండ్. ఆర్ ఎల్స్ మీరు మందకృష్ణ మాదిగకి నిజంగానే అగైనెస్ట్‌గా వెళ్తున్నారా? మందకృష్ణ మాదిగ గారికి నేను అగనెస్ట్ వెళ్ళట్లేదు. హ్మ్. మందకృష్ణ మాదిగ గారి పోరాటమే రాజ్యాంగానికి అగనెస్ట్‌గా వెళ్తుంది. ఓకే. అందుకే 30 సంవత్సరాలుగా ఆయన విఫలమవుతున్నాడు తప్ప సఫలం కావట్లేదు. హ్మ్. 94 నుంచి పోరాటం మొదలుపెట్టారు. ఈ పోరాటాల్లో చాలామంది ఉన్నారు. సో దీన్ని ఏ, బి, సి, డి కేటగరైజ్ చేయాలి అని ఫస్ట్ నుంచి కూడా ఉంది. కాకపోతే దీన్ని రాజ్యాంగబద్ధంగా చేయాలని మీరంటున్నారు. అయితే మందకృష్ణ మాదిగ గారు రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్తున్నారంటున్నారు కదా! ఏ విధంగా అది? అంటే భారతదేశంలో ఏది జరిగినా కాన్స్టిట్యూషనల్‌గానే జరగాలి. కాన్స్టిట్యూషనల్‌గానే జరుగుతూ వస్తుంది. సవరణలు చేసుకుంటూ వస్తున్నారు. ప్రజలకు అనుగుణంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రాసేటప్పుడు చెప్తారు. కాలానుగుణంగా వాళ్ళకు సంబంధించినటువంటి క్లాజులు పెట్టుకుంటూ మార్చుకోవచ్చు. ప్రధానమైనటువంటి ఆర్టికల్‌ని మార్చలేం. అందుకే పార్లమెంట్‌లో బిల్లు చేయాల. ఎట్లాగైతే తెలంగాణ పోరాటం రోడ్ల మీదకొచ్చి చాలామంది చనిపోయినంత మాత్రాన వాళ్ళని చూసి చలించిపోయి, అయ్యో! ఇచ్చేద్దాం తెలంగాణ అని చెప్పేసి ఇవ్వలేగా. అది పర్టిక్యులర్‌గా కేంద్రంలో ఉభయ సభలలో చర్చ జరిగింది. భారతదేశంలో సగానికంటే ఎక్కువ మంది ఆమోదం తెలిపిండ్రు. యెస్, నిజంగా తెలంగాణలో ఉన్నటువంటి పోరాటం బాగా బలంగా జరుగుతుంది. అక్కడ విద్యార్థులు అమరులైపోతున్నారు. రోడ్ల మీదకి అన్ని రకాల వర్గాల ప్రజలు వచ్చి పోరాటం చేస్తూ ఉన్నారు కాబట్టి అక్కడున్న స్థితిగతిని మీరు దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా చేయాలని చెప్పంటే రాష్ట్రపతి గారు ఆమోదం తెలిపిన తర్వాత మళ్ళీ పార్లమెంట్లో బిల్ అయింది. యాజ్ ఇట్ ఈస్‌గా ఆర్టికల్ 341లో కూడా అదే జరగాలి. అది జరగకుండా రాష్ట్రాలు కావాలని చెప్పేసి టెంకరింగ్ చేసి మేము చేస్తామని చెప్పంటే చంద్రబాబు నాయుడు గారికి ఏ గతి అయితే పట్టిందో రేపు చేయబోయే రేవంత్ రెడ్డి గారికి కూడా అదే జరుగుతుంది. 94 నుంచి ఇంతమంది సీఎంలు మారుంటారు గదా! మరి ఇప్పటి వరకు కూడా చేయలేదు అంటే ఇక్కడ ఎవరి ఫాల్ట్ అనుకోవాలా? అంటే ఇక్కడ ఎవరు విఫలం అవుతున్నారని అనుకోవాలా? అంటే అప్పటి నుంచి పోరాటం జరుగుతున్నప్పుడు, అంత గట్టి పట్టు వేసినప్పుడు గట్టిగా మాట్లాడాల్సి ఉంటుంది గదా! ఎవరు ఫెయిల్ అయ్యారిక్కడ? కృష్ణన్ననే. హ్మ్. కృష్ణన్ననే. చంద్రబాబు నాయుడు గారికి ఆయన బలాన్ని మొత్తం చేకూర్చిండ్రు. హ్మ్. ఆయన మద్దతును మొత్తం మీరెందుకు ఆయనొక్కరిని పాయింట్ ఔట్ చేస్తున్నారు ఆయనే మందకృష్ణ ఆయనే కదా మరి దానికి నాయకత్వం వహిస్తున్నది. హ్మ్. ఏబీసీడీ వర్గీకరణ జరగాలని కొట్లాడుతుంది ఆయనే కదా. ఓకే. మరి ఆయనకు మాట్లాడకుండా ఇంకెవరు మాట్లాడతాం? ఈజ్ ద లీడర్ ఆఫ్ దట్ యాజిటేషన్. ఆయన కోసమే మాట్లాడాలి కదా. ఇప్పుడు చంద్రబాబు ఈయన ప్రతిసారి ఏం చేస్తున్నాడంటే ఒక సంయుక్తమైనటువంటి శక్తిగా మారి వాళ్ళందరినీ వాళ్ళ సమాజాన్ని మొత్తానికి కూడా నాయకత్వం వహిస్తూ ఓటరుగా మార్చుకొని చంద్రబాబు నాయుడు గారు దారపోసారు. మా కృష్ణన్న ప్రతిసారి నాయకులను నమ్మడం మోసపోవడం, నాయకులను నమ్మడం మోసపోవడం, నాయకులను నమ్మడం మోసపోవడం. అట్లానే చంద్రబాబు నాయుడు గారికి ఆయన జనాభా ఓటర్లను మొత్తం దారపోసి ఆయన అధికార పీఠం ఎక్కించిండు. ఆయన ఇచ్చిన మాట ప్రకారం కేంద్రాన్ని కాదని రాజ్యాంగాన్ని కాదని 2000లో ఏబిసిడి వర్గీకరణ చేసిండు. దెన్ వాట్ అబౌట్ 2004 సుప్రీంకోర్టు రాష్ట్రాలకు అధికారం లేదని కొట్టేసింది. దాని తర్వాత వచ్చినటువంటి ప్రతి ముఖ్యమంత్రి చేస్తానన్న ప్రతి ముఖ్యమంత్రి కోసం మా కృష్ణన్న ఆరాటపడడం, వాళ్ళకి దారిపోయడం, వాళ్ళని పీఠాన్ని ఎక్కించడం, వాళ్ళు మోసం చేయడం, మళ్ళీ దారిపోయడం. ఇది కేసీఆర్ గారి దగ్గర జరిగింది, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర జరిగింది. అంతకుముందు ఉన్నటువంటి ప్రతి ఎవరెవరైతే ఉన్నారో ఎవరెవరైతే సహాయం చేస్తాం మేము చేస్తామని చెప్పి దే నోస్ వెరీ వెల్ ద పొలిటీషియన్స్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ ద స్టేట్ అని చెప్పేసి. ఎవరైతే మా కృష్ణన్నని నా మాదిగ సమాజాన్ని ఉపయోగించుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు. మరి అసుంటప్పుడు ఎన్నిసార్లు మోసపోయినావు? నీకు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు, మన తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు, ఆ టైంలో ఎన్టీఆర్ గారు ఈ వ్యవహారం మీద ఎప్పుడు స్పందించలేదా? ఎప్పుడు మాట్లాడలేదా? మందకృష్ణ మాదిగ గారు ఎప్పుడు కూడా ఆయన దగ్గరికి వెళ్లి దీని మీద చర్చించలేదా? ఇప్పుడు ఒక్కసారి 2000లో చంద్రబాబు నాయుడు గారు చేసిండ్రు. హ్మ్. చేసిన తర్వాత 4లో పోయింది. హ్మ్. అప్పుడు మా కృష్ణన్న ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని కాకుండా 94 నుంచి ఉద్యమం స్టార్ట్ అయింది. 96లో కదా ఈయన చనిపోయింది. 2000లో కదా ఆయన చేసింది. ఇప్పుడు ఉద్యమం కోసం మద్దతు అందరి దగ్గరికి పోయిండు, అందరితో మాట్లాడిండు. పోరాటం మొదలైంది ఎప్పుడు? 94లో. 94 నుంచి అప్పుడున్న ముఖ్యమంత్రిని ఎందుకు మాట్లాడలేకపోయారు? అరే అప్పుడు ఆయనకు అంత శక్తి ఆడొచ్చిందండి. పుట్టగానే మనిషి ఒలింపిక్స్లో పరిగెడతాడా? ఆయన అప్పుడే పుట్టలేదు కదా. ఆయన ఉద్యమం పుట్టింది అప్పుడు కదా. ఓకే. ఆయన ఒక ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి స్ట్రాటజికల్గా మాకు ఇది కావాలని మాట్లాడేంత సమగ్ర శక్తిగా ఎదగలేడు మందకృష్ణ గారు అంటున్నప్పుడు. కానీ ఎదిగిన తర్వాత చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి నా మాదిగ సమాజం యొక్క ఓట్లు మొత్తం ఆయనకు దారపోసి ఆయన సింహాసనం ఎక్కించిండు. దానికి ప్రత్యుత్తరంగా కేంద్రాన్ని కాదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేసిండ్రు. 2000లో వేసి 2004లో మళ్ళీ కొట్టుడు పోయింది. పోయిన తర్వాత మా కృష్ణ ఏం చేసిండు? జనరల్ ఉద్యమాలలో పార్టిసిపేట్ చేసిండు. మళ్ళీ జనరల్ ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేస్తాను ఉన్నాడు, మిగతా సమాజం యొక్క గురించి ఆలోచిస్తాను ఉండి మళ్ళీ దాంట్లో తన కాజ్ కోసం కొట్లాడుతూ ఉన్నాడు. అట్లా మోసపోయిండు, మళ్ళీ చేసిండు, మళ్ళీ మోసపోయిండు, మళ్ళీ చేసిండు, మళ్ళీ మోసపోయిండు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు
ఇది కూడా ఇట్స్ వెరీ ఇప్పుడు బీజేపీతో టైఅప్ అయ్యారంటే ఓన్లీ పదవి కోసమే అనుకోవచ్చా? లేకపోతే నిజంగానే ఎస్సీ వర్గీకరణ జరగాలి అంటే మొన్న రీసెంట్‌గా తీర్పు కూడా వచ్చినట్టుంది. హైకోర్టు నుంచి, సుప్రీం కోర్ట్ ప్లీజ్ నుంచి కూడా. ప్లీజ్ ప్లీజ్ అది తీర్పు కాదు, సజెషన్. సజెషన్. ఓకే. సో, సజెషన్ కూడా వచ్చినట్టుంది. మరి ఏమైంది? అదే చెప్తున్నాను, నేను ఏమంటున్నానంటే ఏ చంద్రచూడ్ గారైతే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేయాలా అని చెప్పినరో, ఆ చంద్రచూడ్ గారి తండ్రి, ఫాదర్ ఆఫ్ చంద్రచూడ్ గారే 2004లో కొట్టేసింది. రాష్ట్రాలకు అధికారం లేదు, అది కేంద్రానికి ఉన్న అధికారం, మీరు చెయ్యొద్దు అని. ఈయన ఎందుకు చేసిండు? ఆగస్టు 1వ తారీఖు నాడు ఈయన సజెషన్ ఇచ్చిండు. ఎవరు? చంద్రచూడ్ గారు. ఆయన నవంబర్ 10 నాడు పదవి కాలం అయిపోయింది ఆయన. అంటే సహజంగా ఇట్లాంటి పదవి విరామనకి దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు చివరిలో ఏం చేస్తారో నన్ను అడుగుతుంది, నేను చెప్పలేను. ఆయన చెప్పిపోయిండు, మాకు అట్లా కొట్లాడ పెట్టిండు. వాళ్ళ డాడీ చెప్పిండు, రాష్ట్రానికి అధికారం లేదు, కేంద్రానికి మాత్రమే ఉంటుంది, మీరు చేతులకు తీసుకునే అధికారం లేదని చెప్పినటువంటి వ్యక్తి మళ్ళీ ఈయనతో చెప్పించున్నాడు. నేనేమంటానంటే, టు బి హానెస్ట్, విశ్వరూప సభ కంటే ముందు ఒక 2 నెలల ముందు వాళ్ళకు సంబంధించినటువంటి బీజేపీ మినిస్టర్ ఏమంటాడంటే, ఏబిసిడి వర్గీకరణ అనేది మా చేతిలో ఉండదు, అది పార్లమెంట్లో చట్టం చేయాలని అంటాడు. ఆ మాట మాట్లాడిన తర్వాత నరేంద్ర మోడీ గారు వచ్చి మా మాదిగ సమాజం అందరి మధ్యలో నిలబడి నేను ఖచ్చితంగా ఏబిసిడి వర్గీకరణ పోయి చేపిస్తానని చెప్పన్నాడు. అన్న తర్వాత ఆయన వెనక్కి వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత సుప్రీంకోర్టుతో ఈయన ఏదైతే మాట్లాడిండో ఆ మాటల్ని సజెషన్స్ కింద ఇప్పించిండు. నేనేమంటానంటే, నిజంగానే నరేంద్ర మోడీ గారికి నా మాదిగ సమాజం పట్ల ప్రేమ, అభిమానం, గౌరవం అన్నీ ఉంటే, ఇప్పుడు కేంద్ర ప్రాంతంలో బీజేపీ కదండి రూలింగ్లో ఉంది, మరి గుజరాత్లో చేయొచ్చు కదా, మధ్యప్రదేశ్లో చేయొచ్చు కదా, వాళ్ళ ప్రభుత్వమే రూలింగ్లో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో చేయొచ్చు కదా. అది కాకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్లో ఉన్నటువంటి తెలంగాణను ఎందుకు గెలకాలి, కర్ణాటకను ఎందుకు గెలకాలి? సరే, ఇక్కడ వాళ్ళకు సంబంధించినటువంటి ప్రభుత్వం లేదు, కాంగ్రెస్ ఉంది. ఇక్కడ ఇమీడియట్లీ దీనికంటే ఇమీడియట్గా మీకు చేయడానికి గుజరాత్ అవైలబుల్లో ఉందిగా, మధ్యప్రదేశ్ అవైలబుల్లో ఉందిగా, ఉత్తరప్రదేశ్ అవైలబుల్లో ఉందిగా, మరి అక్కడ ఎందుకు అడగట్లే? సరే, ఓకే, ఇక్కడ చేయాలని చెప్పేసి నువ్వు ప్రయత్నం చేస్తావు. నువ్వు నిజంగానే మా మాదిగ సమాజం మీద ప్రేమ ఉంటే పార్లమెంట్లో బిల్లు పెట్టచ్చు కదా, మీ వాళ్ళే కదా అంతా. నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి ప్రభుత్వమే కదా పెద్ద మొత్తంలో భారతదేశాన్ని రూల్ చేస్తూ ఉన్నది. మరి పార్లమెంట్లో బిల్లు పెట్టి చేయొచ్చు కదా. మేమేం కొట్లాడుకునే పరిస్థితి ఎందుకు కల్పించడం, మళ్ళీ రాష్ట్రాలకు ఎందుకు ఇచ్చినాం? ఇది అంటే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి సలహాలు ఇచ్చే వాళ్ళకి తెలియదా ఇది రాష్ట్రం చేతిలో లేదు, ఇంతకుముందే ఆల్రెడీ ఒకసారి విఫలానికి గురైందని చెప్పేసి పార్లమెంట్లో బిల్లు పెట్టేసి దీన్ని శాశ్వతమైనటువంటి పరిష్కారంగా చేయొచ్చు కదా. మళ్ళీ ఎందుకు మాకు మధ్యలో కొట్లాడ పెడుతున్నారు? అంటే దీని అర్థమైంది అంటే, తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం మా కృష్ణన్నను మళ్ళీ పావులాగా ఉపయోగించుకుంటున్నాడు నరేంద్ర మోడీ గారు. దానికి ఒక పెద్ద గ్రేట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. భారతదేశంలో ఉన్నటువంటి నల్లధనాన్ని మొత్తం కూడా వెనక్కి తీసుకొచ్చే పని చేయబోతున్నాను. ఓ నా భారత ప్రజలారా, 0 అకౌంట్ ఓపెన్ చేసుకొని పెట్టుకోండి మీరని చెప్పిండు. ఒక జర్నలిస్ట్గా మీకు తెలుసా తెలియదా ఈ ముచ్చట? తెలియదు. జన్ధన్ యోజన అని, జన్ధన్ యోజన అని చెప్పి 0 అకౌంట్ తీసుకోమని చెప్పిండు. ఎన్ని సంవత్సరాలు అయిందండి? కరోనా కంటే ముందు మాట ఇచ్చిండు, వచ్చిందా? అకౌంట్లో ప్రజలకు డబ్బులు పడ్డాయా? నల్లధనాన్ని వెనక్కి తెచ్చిండా? 120 కోట్ల మంది జనాభాని మోసం చేసిన పెద్ద మోసగాడు మన ప్రైమ్ మినిస్టర్. అట్లాంటి 120 కోట్ల జనాభాలో అన్ని కమ్యూనిటీలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు, అంతమంది ప్రజలని మోసం చేసినటువంటి ఆయన ఇక్కడ తెలంగాణలో మాదిగ సమాజానికి న్యాయం చేస్తారా? అలాంటి పెద్ద మోసగాన్ని మా కృష్ణన్న నమ్మి మోసపోవడమా?